శ్రీమాత్రే నమః. అడవులకు పోయింది. తపస్సుకు ఉపక్రమించింది. తక్కిన 2 కన్యకలు అంబికా అంబాలికలను విచిత్ర వీర్యుడు వివాహమాడాడు. 9 సంవత్సరాలు రేయింబవళ్ళు వారితో క్రీడించి సంసార సుఖాలు అనుభవించాడు. క్షయవ్యాధి వచ్చి హఠాత్తుగా మరణించాడు. సత్యవతీదేవి దారుణంగా విలపించింది. ప్రేతకార్యాలు మంత్రులతో జరిపించింది. ఒక రోజున ఏకాంతంగా భీష్ముడితో సంభాషించింది. సంతన మహారాజుకి పెద్ద కొడుకు కాబట్టి రాజ్యం పాలించమంది. సోదరుడి భార్యను స్వీకరించి వంశం నిలబెట్టమంది. ఈ యయాతి వంశం అంతరించిపోకుండా చూడమంది. భీష్ముడు అంగీకరించలేదు. తండ్రి కోసం అలనాడు ప్రతిజ్ఞ చేశాను కనుక రాజ్యము చెయ్యను, వివాహము చేసుకోను అని మరోసారి భీష్మించాడు. వంశం ఎలా నిలబడుతుందా అని సత్యవతీదేవికి దిగులు పట్టుకుంది. దానికి తోడు అరాజకం వచ్చి పడిందే అని మరొక భయం. అప్పుడు ధర్మశాస్త్రవేత్త భీష్ముడు ఒక సలహా చెప్పాడు. సద్బ్రాహ్మణ్ణి పిలిపించి కోడలితో నియోగించమన్నాడు. ఆ పుట్టేవాడు విచిత్ర వీరుడికి క్షేత్రజ్ఞుడు అవుతాడు కనుక కులరక్షణ కోసం ఈ పాటిది తప్పు కాదన్నాడు. అప్పుడు ఆ మనవడికై రాజ్యం అప్పగిద్దువు గాని నేను అతడు ఆజ్ఞలు శిరసా వహిస్తాను అని కూడా మాట ఇచ్చాడు.